ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గంజి తర్వాత బియ్యం కడిగిన నీళ్లు మనకి చాలా రెండింటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక్కసారి మాట్లాడుకుందాం రమగారు. ఎట్లనో సమ్మర్ రాబోతోంది, గంజి మంచిదే, తర్వాత మరి బియ్యం కడిగిన నీళ్ళు అయితే తాగలేకపోతామేమో, కానీ చాలా విషయాలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి కదా. ఒక్కసారి అంటే ఇప్పుడు మనం అంతా పాలిష్డ్ బియ్యం తింటున్నాం జయ, ఎక్కువగా సన్న బియ్యం కదా, చిక్కటి గంజే లేదు, చిక్కటి గంజే ఉండదు. కానీ మనకి ఒక పట్టు బియ్యం కానీ దంపుడు బియ్యం కానీ వాడుకునే వాళ్ళు గంజి వార్చేస్తారు. కొత్తల్లో అనుకో, కొత్త బియ్యం ఒక రవ్వ కొత్తగా ఉంటే అన్నం అంత శుద్ధగా అవుతుంది, జిగురు ఉంటుంది. వార్చేస్తే గంజి వాడుకోవచ్చు. అయితే ఈ గంజి తాగితే కొంతమందికి సూట్ అవుతుంది, కొద్ది మందికి సూట్ కాదు. సూట్ అవటం అంటే లావ్ అవుతారు. ఓహో, నేను కూడా ఉన్న దాంట్లో. లావ్ అవుతారా? నున్నగా అయిపోతాను నేను, నాకే తెలుస్తావు. 10 నాకు చాలా ఇష్టం చేయ. ఇష్టమైన విషయాలంటే ఉప్మా, రవ్వ లడ్డు, పట్టు గంజి కూడా చెప్తా. ఇష్టం నాకు, రుచి. ఓకే, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అది. అయితే బియ్యం కడుగు గురించి కూడా మాట్లాడదాం. బియ్యం కడిగితే ఏం చేస్తాం మనం, దాన్ని ఏమంటాం జయ? ఇక్కడ కడుగు అంటారు, మన వైపు కుడితంటాం. బియ్యం కట్టు అంటారు. చక్కగా గేదెలకి ఆవులకి పెడతాం మనం. కుడితి నీళ్ళు వంచి గొడ్లకు పెడతాం. అయితే ఇది వరకటి రోజుల్లో ఏ విటమిన్, డి విటమిన్, ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కొంచెం వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, తరచుగా వైట్ డిశ్చార్జ్ అవుతుంటే బియ్యం కడుగు నీళ్లు తాగమనేవాళ్ళు. అది ఎట్లా చేసేవాళ్ళం? బియ్యం ఫస్ట్ శుభ్రంగా బాగా పిసికి కడిగేసి నీళ్ళు ఉంచి మొత్తం ఉంచి, తర్వాత మంచినీళ్ళు పోసి కాసేపు కదలకుండా ఉంచాలి. ఒక 10 నిమిషాలు బియ్యం నానితే ఆ నీళ్ళని కనుక వంచుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకుని, ఉప్పు లేకుండా కూడా తాగొచ్చు, ఉప్పు వేసుకోవడం మ్యాండేటరీ కాదు, వేసుకుని తాగొచ్చు, వేసుకోకుండా కూడా తాగొచ్చు. అవి తాగితే ఒక వారం 10 రోజుల్లో నోరు పూత, నాలిక తరచూ ఎర్రబట్టము, నాలిక కొసలు తెగిపోతూ ఉండటము, తర్వాత ఏమో మన దాన్ని ఏమంటారు, ఈ వైట్ డిశ్చార్జ్ లక్షణాలు తగ్గుతాయని చెప్పేవాళ్ళు. ఇది బాగా పనిచేస్తుంది. ఈ సన్న బియ్యం మనం ఇక్కడ కొనుక్కుంటామే పాలిష్ 50 రూపాయలు, ఈ వ్యవహారంతో కుదరదు. తర్వాత మన మన స్టోర్ బియ్యంతో కూడా చేయకూడదు. రేషన్ బియ్యం కూడా పనికిరాదు, వాటిలో ఏదో పౌడర్లు కలుపుతారు, అందుకని అంత సేఫ్ కాదని అనిపిస్తుంది. మరి నా ఉద్దేశం, మీ ఇష్టం. కానీ ఒక పట్టు బియ్యం కానీ దంపుడు బియ్యం కానీ ఉంటే ఈ నీళ్లు తాగటం, కుడి తాగుదామా అని ఇలా మాట్లాడితే వెగటుగా మాట్లాడకూడదు. ఆ కుడితైనా బియ్యంలోంచి ఆ అన్నమే మన ప్రాణాలకు ఆధారం, అంతే. అదేదో పారబోయాల్సిన విషయం అయితే ఖచ్చితంగా కాదు. అయితే ఇటీవల కాలంలో మనం రైస్ వాటర్ థెరపీ అని హెయిర్ థెరపీ ఒకటి చేస్తున్నారు. అదేం చేస్తున్నారు, ఈ నీళ్లు బాగా ఇలా బియ్యం నాని నీళ్ళని ఒక స్ప్రే బాటిల్లో పోసేసి తలకి స్ప్రే చేసుకుంటే తల కడిగినా కూడా డాండ్రఫ్ తగ్గుతుందని, జుట్టు మాత్రం భలే మెరుస్తుంది చేయ. బియ్యం కడిగిన నీళ్ళతో జుట్టు మెరుస్తుంది. ఆ బియ్యం కడుగు నీళ్ళు ఉంటే మనం షాంపూ చేసేసుకున్నాక, షాంపూ అయిపోయాక తల ఒకసారి పిడిచేసి బాత్రూంలోనే ఈ బియ్యం కడుగు ఎత్తి నెత్తి మీద పోసుకొని బాగా ఒక 3-4 నిమిషాల పాటు తలని అందులో నాననిచ్చి మళ్ళీ మామూలు నీళ్ళు పోసేసుకోండి. ట్రై చేసి చూడండి, డాండ్రఫ్ ఒకటి తగ్గుతుంది. 100% అందరికీ కాదు, కొంతమంది తగ్గుతుంది. ఎవరికైనా జుట్టు మెరుస్తుంది. జుట్టు ఊడే సమస్య కూడా స్లోగా తగ్గుముఖం పడుతుంది. బియ్యం కడుగుని దీనికి వాడుకోవచ్చు. ఈ 2 ఉపయోగాలు క్లియర్గా చెప్తున్నాను, నాకు ఇవి ప్రాక్టికల్గా తెలుసు. అదేలేండి, ఆయుర్వేద వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే బియ్యం గంజి, ఈ గంజి ఏమిటి, రాత్రి వార్చాం, పొద్దునే ఆ గంజి తాగేస్తే శుభ్రంగా ఆహారానికి ప్రత్యామ్నాయం, మన బ్రేక్ఫాస్ట్కి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. చాలా హాయిగా ఉంటుంది. కొద్దిగా అన్నం వేసుకుని గంజి అన్నం, ఓ ఉల్లిపాయ, ఓ పచ్చిమిరపకాయ నలుచుకుని, లేదా ఓ ఆవకాయ బద్దో పెట్టుకుని అన్నం తింటాం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జొన్న విరివిగా పండుతుంది. మన తెలంగాణ ప్రాంతాల్లో జొన్న సంకటి, జొన్న గట్కా చేస్తారు. ఈ కర్ణాటక ఆ ప్రాంతం అంతా రాగి సంకటి, రాగి అంబలి చేసుకుంటారు. మనం కూడా రాగి సంకటి చేసుకుంటాం. బియ్యపు గంజి తాగేవాళ్ళు మన ఊళ్ళల్లో చాలామంది ఉన్నారు. పల్లెటూళ్ళల్లో గంజి తాగేస్తారు శుభ్రంగా. ఈ గంజిలో ఇంకొక రకం గింజ దొరుకుతుంది, దాన్ని బియ్యంలో అవి వేసి వారుస్తారు. నాకు తైదలో ఏమిటో అంటారు జయ, రాగులైతే డెఫినెట్గా కాదు. మా సచివతి ల్యాబీ వాళ్ళు చెప్తుంటారు, ఆ ధాన్యం పేరు మర్చిపోయాను నేను. అవి కొన్ని వేసి బియ్యం వారుస్తారు. ఆ గంజి ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుందట, ఒట్టి బియ్యపు గంజి కాకుండా. ఒక గుప్పెడు అన్నం మిగిలితే, అన్నం మిగిలిందనుకో, ఆ గంజిలోనే ఆ గుప్పెడు అన్నం పడేసి మూత పెట్టి పెడతారు.
మర్నాడు పొద్దున ఆ గంజి అన్నం వేసుకుంటే ఓ పెరుగు బెళ్ళు వేసుకుంటారు, లేకపోతే ఉప్పురాయి వేసుకోవటం, కొంచెం పచ్చడి ఏదైనా నలుచుకుని హాయిగా తినేస్తారు. పొట్టలో చల్లగా ఉంటుంది. రాత్రి పెట్టిన గంజిని ఉదయం ఉదయం తాగొచ్చు, పొద్దుటి గంజిని సాయంకాలం తాగొచ్చు, ఇవాళ పొద్దుటిది రేపు పొద్దున కూడా తాగొచ్చు. దాంట్లో చేతులు పెట్టకూడదు, చేయి పెట్టకూడదు. చేయి పెడితే పాడైపోతుంది తొందరగా. మనం చేయి పెట్టకపోయినా ఇవాళ పొద్దుటిది రేపు పొద్దుటికి ఫర్మెంట్ అవుతుంది ఎంతో కొంత, అది మంచిది. ప్రోబయోటిక్స్ పెరుగుతాయి, అదే బి కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది. ఉదయానికి చాలా మంచిది. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే, వెయిట్ పెరుగుతామేమో అన్న అనుమానం లేకపోతే, మీకు ఏదైనా ప్రాక్టికల్గా తెలిస్తే వద్దు, లేకపోతే సాయంకాలం పూట పిల్లలకి అన్నం ఉండేటప్పుడు పొద్దునేమో గిక్కర్లు పెట్టేసుకుంటాం, హడావిడిగా రైస్ కుక్కర్ పెట్టేస్తాము. పిల్లలు కొంచెం మనకు కొంచెం బాక్సులకు విడిగా, మధ్యాహ్నం ఇంట్లో వాళ్ళకి విడిగా వండుతాం. అప్పుడు గంజులు వార్చుకుంటూ కూర్చోడానికి ఎవ్వరికీ కుదరదమ్మా, అవి ఎవ్వరు చేయలేరు. రాత్రిపూట మనం ఇంట్లో ఉంటాం, సాయంకాలం మనం రొట్టెలు తింటాం, ఏదో తింటాం, లేదా మనం అన్నమే తింటాం. పిల్లలకి ఖచ్చితంగా అన్నం వండుతాం అనుకోండి, అది కనుక ఒక పట్టు బియ్యం అయితే చక్కగా వార్చేసేయండి. సింపులే, ఏం కంగారేం లేదు దానికి. వీటికి మనం వార్చుకునే గిన్నెలు కొంచెం పెద్దవి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం అనుకో, ఈ ఒక గ్లాస్ బియ్యం వండేవానికి అంత ఉంటుంది, మనం అంత గిన్నె పెట్టుకోవాలి అంతే. మా మోతాదుగా 1కి 2, 2.5 పోసుకుంటాం కదా కదా, 3 పైన పోసేసేయండి. 3 దాటాలి, 1కి 3 పైన పోయండి. ఈ అన్నం కుతకుతలాడేటప్పుడు చూసుకొని మెతుకు కనుక మెత్తబడుతుంది, మెత్తబడినట్టు కనపడంగానే ఓ పళ్ళెం ఏదైనా అడ్డం పెట్టి ఏదైనా గిన్నెలోకి దాన్ని వార్చేయండి. మరి పాత బియ్యం కొత్త బియ్యం అయితే మళ్ళీ ఇంకోసారి పొయ్యి మీదకి చేర్చాలి, కానీ లేకపోతే అక్కడ నేను చేర్చను, వంచేసి వదిలేస్తా. ఇత్తడి గిన్నెలో వండుకుంటాను జయ, నేను ఇత్తడి గిన్నెలోనే వారుస్తాను. ఇప్పుడు మాకు బెంగళూరు నుంచి ఒక తరహా బియ్యం వచ్చినాయి, నాగలక్ష్మి అని అమ్మాయి మన ఫాలోవర్, వాళ్ళు పంపించారు ఆ బియ్యం. అన్నం బాగుంటుంది, కానీ గంజి వస్తుంది, జిగురుగా ఉందని వార్చటమే మొదలుపెట్టాను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా గిన్నె వార్చేసి ఒక గ్లాస్ అడ్డం పెట్టి వచ్చేస్తాను. అది పక్కకి వారి ఉంటుంది, కింద గంజి దిగిపోతుంది. అన్ని రోజులు గంజి వాడట్లేదులే, కొన్ని రోజులు ఎవరికైనా తాగడానికి ఇస్తాను, లేకపోతే ఇంకేమైనా ఉపయోగాలు చేస్తూ ఉంటా, లేని రోజున లేదు. ఇప్పుడు ఇంకా ఎండాకాలం వస్తే బాగా ఉపయోగపడుతుంది. ఈ వార్చిన గంజిని ముట్టుకోకుండా చక్కగా పక్కన పెట్టేయండి. అన్నం వాడేసుకోండి, ఒకవేళ అన్నం మిగిలితే కొంచెం గంజిలో వేయండి, లేదా రేపు పొద్దున కొంచెం మజ్జిగ పోసుకుని అందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుని తాగండి. మీరు మధ్యాహ్నం తాగడానికి బాటిల్లో పోసి కూడా పట్టుకెళ్ళచ్చు. ఒక రవ్వ పులిస్తే మంచిది, చెడితే కాదు, పులిస్తే తీసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఆ గంజి రుచి కనుక అలవాటైందా మధ్యకాలంలో పోసి పెట్టేయండి. కొంతమంది పిల్లలకి నచ్చదు, ఎవరికి నచ్చుతుందో ట్రై చేయండి, వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇవ్వండి, హెల్తీగా ఉంటారు. మీరు ఈ గంజితోటి ఇంకా 3 ఉపయోగాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాను. గంజిని తలకి రాసేసుకుని ఒక అరగంట ఉంచుకోండి. రాసేసుకుని అంటే మనకి ఎలా అవుతుంది, మనం అటు ఇటు కారిపోతుంది. గంజి చిక్కగా ఉందనుకోండి, తలకి పట్టించి తలని ఇట్లా పిడిచేయండి, సింక్లో వాష్ బేసిన్లో పిడిచేస్తే జుట్టు ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు వచ్చేస్తాయి, కానీ నానిపోతుంది తల. ½ అన్ అవర్ ఉంటే చాలు, ఎంత కండిషన్డ్గా ఉంటుందో జుట్టు, పట్టుకుచ్చులా అవుతుంది, బాగుంటుంది. లేకపోతే గంజిలో రాత్రి అంత మెంతిపిండి నానబెట్టండి, అది తలకి పట్టించండి. పిల్లలకి గ్రోత్ లేదు, సన్నటి హెయిర్, పల్చగా ఉంది జుట్టు, ఒత్తు రావటం లేదు, అలాంటి వాళ్ళకి మెంతిపిండి బియ్యపు గంజిలో నానబెట్టి పెట్టి చూడండి, జుట్టు ఎంత వాల్యూమినస్గా ఉంటుందో, లావుగా కనపడుతుంది, మెత్తగా పట్టుకుచ్చులా వస్తుంది, డార్క్ కలర్ రంగు పెరుగుతుంది, మెరుస్తూ ఉంటుంది. తల ఎండిపోయేదాకా ఉంచద్దు, కొంతసేపు ఉంచుకోండి. లేకపోతే ఈ గంజిలో కొంచెం శనగపిండి కలిపి మొహానికి ప్యాక్ వేసుకోండి, మొహం తొంగుకోండి. స్కిన్కి కూడా చాలా మంచిది గంజి. ఒంటికి బాత్రూంలోకి పట్టుకెళ్ళిపోయి, కొంచెం టైం ఉందనుకో బాత్రూంలోకి పట్టుకెళ్ళిపోండి. మీరు వాటర్ వాష్ చేసుకుని సబ్బు కావాలంటే రుద్దుకోండి, నీళ్ళ కొంచెం ఓడిపోయాక అలాగే ఈ గంజి కొంచెం కొంచెం పోసుకుంటూ ఒంటి మీద ఇలా పాముతూ ఒళ్ళు మాలిష్ లాగా చేయండి, స్కిన్ పాలిషింగ్ లాగా అవుతుంది. అందులో మీరు శనగపిండి వేయకపోయినా పర్వాలేదు, కాస్త పెసరపిండో శనగపిండో మీ వీలుని బట్టి వేసుకుంటే కొంచెం టెక్స్చర్ ఉంటుంది కదా, అది ఈజీగా ఉంటుంది, కారిపోకుండా, మొత్తం కారిపోకుండా. చిక్కటి గంజి ఉన్నప్పుడు ఇలా ఒంటికి తొంగుకుని చూడండి. పిల్లలు కూడా 1 2 ఏళ్ళు వచ్చిన పిల్లలకి ఒళ్ళు తోమొచ్చు దీంతో, ఎంత బాగుంటుందో జయ. స్కిన్ మెరుస్తూ ఉంటుంది, మంచి మెరుపు వస్తుంది, స్కిన్ టెక్స్చర్ చాలా బాగుపడుతుంది, చాలా బెటర్ స్కిన్ని పొందగలుగుతాం. మీకు అవకాశం ఉండి వార్చగలిగినప్పుడు. ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి, నాకు అదే లేదు. ట్రై చేసి చూడండి, ఒకవేళ మీకు అవకాశం ఉంటే. ఈ వీటిలలో గంజి బియ్యపు కడుగుని వాడుకోవచ్చు, బియ్యపు గంజిని వాడుకోవచ్చు. తాగడానికి తినడానికి చాలా మంచిది.
రైట్. గంజి తాగటం ఏమి తక్కువ చిన్నతనం అని పొరపాటును కూడా అనుకోకండి. నేను నా సంగతి చెప్తాను కదా క్లియర్గా. అండ్ రెండోది బాలింతలు ఉంటాయి, గంజి తాగితే పాలు పెరుగుతాయి చేయ. అవునండి. నర్సింగ్ మదర్స్కి హెల్దీ పాలు పెరుగుతాయి. అలా కూడా వాడుకోవచ్చు కదా అవసరమైతే. ట్రై చేసి చూడండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జీ.